ఫస్ట్ మనం లుంబిని పార్క్ వెళ్దాం. దాని తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్ విజిట్ చేద్దాం. ఈ లుంబిని పార్క్ వెళ్ళే ఆపోజిట్లోని సెక్రటేరియట్ కూడా ఉంటుంది, దాన్ని కూడా చూడండి. ఆ కనిపిస్తున్నది తెలంగాణ సపరేట్ స్టేట్ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ గుర్తుగా స్టేట్ గవర్నమెంట్ కట్టించింది. దీని పక్కనే లుంబిని పార్క్ ఉంటుంది. ఇదంతా ఫ్రీ పార్కింగ్ ఏరియా, మీరు ఎక్కడైనా పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇదే పార్క్ యొక్క మెయిన్ ఎంట్రీ. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకుందాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అంట. స్టార్టింగ్ మొత్తం గ్రీనరీతో చాలా అట్రాక్టివ్గా ఉంది పార్క్. కొంచెం ముందుకు వెళ్ళాక నీకు అక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది, అది చూపిస్తాను. అదే ఫేమస్ ఇక్కడ. ఇదే వాటర్ ఫౌంటైన్. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఎవరైనా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోండి. అండ్ ఇక్కడ నైట్ టైం అయితే చాలా లైటింగ్స్తో మొత్తం డిజైన్ చేస్తారు. దీని లెఫ్ట్ సైడ్నే కొంచెం చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బోటింగ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏదో హోర్డింగ్ కనిపిస్తుంది, చూద్దాం అదేనా బోటింగ్ ప్రైజెస్ ఏమో. ఓకే, ఇవి ప్రైజెస్ ఒకసారి చూపిస్తాను, చూడండి ప్రైజెస్ ఎలా ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తున్నవి ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. మీకు ఏమైనా నచ్చితే ఇక్కడ కొనుక్కోండి. ఒకప్పుడు లుంబిని పార్క్ మొత్తం ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. తర్వాత అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇప్పుడు మొత్తం తెలంగాణ టూరిజం పేరుతో వాళ్ళే డెవలప్ చేస్తూ వాళ్ళే ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో చూడడమే కాదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉండి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇప్పుడు నేనైతే బుద్ధుని విజిట్ చేయడానికి వెళ్తున్నాను. ఆ బోట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్కి. బట్ ఇలా చాలా బోట్స్ అయితే ఉన్నాయి, మనకి ఎట్లా కావాలో దాని ప్రకారం బుక్ చేసుకోవడమే. అబ్బా, ఎంట్రీ ఉందిరా చారీ, అదిరిపోయింది. ఇప్పుడు మనం ఎక్కే బోట్ ఇదే, బట్ ఇదైతే ఫుల్ అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది కదా బోట్, అది వచ్చిన తర్వాత అది ఎక్కేద్దాం. బుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక బోట్ కూడా ఉంటుంది. దాని నేమ్ డ్యాన్స్ బోట్ అంటారు. అది ఈవినింగ్ టైమ్స్లోనే రన్ అవుతుంది. అది ఇప్పుడే లోపలికైతే వచ్చాము. మొత్తం బోట్ ఫుల్ అయిన తర్వాతనే వాళ్ళు బోట్ తీస్తారు. చూద్దాం ఎలా ఉంటుందో ఈ ఎక్స్పీరియన్స్. బ్యాక్ సైడ్ మొత్తం సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్స్ అన్నీ ఉంటాయి. అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే సెక్రటేరియట్. ఇప్పుడే బోట్ బుద్ధుడి దగ్గరికి వచ్చింది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. 10 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నా, ఇప్పటి వరకు నేను బుద్ధుని విజిట్ చేయడానికి రాలేదు. ఫస్ట్ టైం వస్తున్నాను. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. వామ్మో, ఏంటండి ఈ ప్లేస్ ఇంత బాగుంది. చుట్టూ వాటరు, మధ్యలో బుద్ధుడు. ఇప్పుడు మనం ఇక్కడ. వా, ఏమన్నా లొకేషన్ ఇది. బోట్కి 100 రూపీస్ అంటే వర్తా కాదా అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వర్త్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను కదా, అలా సెల్ఫీ వీడియో తీసుకుంటే ఒక గుర్తుగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. సెక్రటేరియట్ కానీ, ఎన్టీఆర్ గార్డెన్స్ కానీ, ట్యాంక్ బండ్ కానీ మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. క్లియర్గా చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. బుద్ధుడి చుట్టూ కూడా చిన్న చిన్న చెట్లు అయితే పెట్టారు. ఫొటోస్ దిగుతున్నారు చూడండి చిన్న చిన్న పిల్లలు. ఇదైతే లిటరల్లీ సినిమాటిక్ ఫీల్. ఇది ఇంకా వెళ్తున్నాం కదా, ఒకసారి బుద్ధుడిని అట్లా వీడియో తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా రిటర్న్ వెళ్తున్నాం. మళ్ళీ ఒక బోట్ వచ్చినప్పుడే ఇంకా తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఇదే ఒక ప్రాబ్లం, 10 to 15 మినిట్స్ టైం పడుతుంది వెయిటింగ్ పీరియడ్. మేము ఎక్కిన బోట్ లేట్ అవుతుందని చెప్పి తెలంగాణ టూరిజంది ఇందాక చెప్పాను కదా డ్యాన్స్ బోట్ అని, అందులో పంపిస్తున్నారు మమ్మల్ని. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మొత్తం.
ఈ కింద మొత్తం డైనింగ్ ప్లేసెస్, ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే కింద తినచ్చు. పైన వచ్చేసి పైన అండి డ్యాన్స్ వేస్తారు. మీకు ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ కూర్చొని వాళ్ళు డ్యాన్స్ వేసేదాన్ని ఎంజాయ్ చేస్తూ చుట్టూ ఉన్న హుస్సేన్ సాగర్ వ్యూని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మొత్తం ఈవినింగ్ టైంలోనే ఉంటుంది ఈ బోటు. ఖాళీగా ఉందని చెప్పి నేను తిప్పుదాం అనుకున్నా, వెంటనే డ్రైవర్ వచ్చేసాడు. ఇక్కడ నుంచి లుంబిని పార్క్ వ్యూ చూడండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. వచ్చేసాం మళ్ళీ రిటర్న్. ఇప్పుడు చూడండి తాళ్ళతో దీన్ని కడతారు. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే హౌస్ బోట్. ఈవినింగ్ అవుతుంది కదా, స్టార్ట్ చేస్తున్నారు. వన్స్ అది ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్తుంది. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది బుద్ధుడి దగ్గర విజిట్ చేసిన తర్వాత. ఈరోజు అయితే ఫుల్ హ్యాపీస్. ఇంకా వెళ్ళిపోతున్నాం. కానీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. మీరు మాత్రం హైదరాబాద్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి, లుంబిని పార్క్ని. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి క్రూజ్ ట్రిప్ వెళ్ళాలంటే చాలా కష్టం కదా. సో ఇదొక మనకి మినీ క్రూజ్ టైప్ ఇది. సో హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మాత్రం లుంబిని పార్క్ విజిట్ చేసి ఈ బోట్ ట్రిప్ని ఎంజాయ్ చేయండి. పార్క్లో స్నాక్ ఐటమ్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. ఎగ్ పఫ్స్ కానీ, పానీపూరి కానీ, బేల్పూరి కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈ లుంబిని పార్క్లోనే చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. మీకు ఎవరికైనా ఫుడ్ కావాలన్నా మోస్ట్లీ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడితో లుంబిని పార్క్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఎన్టీఆర్ గార్డెన్స్ చూపిస్తాను, అది కూడా తప్పకుండా చూడండి.